ప్రజల సంఘటిత శక్తిలోనే అసలైన బలం ఉందని, ప్రేమ చిరునవ్వుతో ఎంతటి పనినైనా సఫలమవుతుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. తన దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేటలో అభివృద్ది పనుల్ని పరిశీలించిన కేసీఆర్ అభివృద్ది పనుల్లో భాగస్వామ్యం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎర్రవల్లిలో నిరుద్యోగ యువతకు 42 ట్రాక్టర్లు పంపిణీ చేశారు. గ్రామంలో ఏ ఒక్కరూ ఖాళీగా ఉండకూడదని, అందరికీ ఉపాధి కల్పిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. శ్రావణ మాసంలో 2 పడక గదుల ఇళ్లలోకి గృహప్రవేశం చేసి పండగ చేద్దామని తెలిపారు. రిలయన్స్ అనే పెద్ద కంపెనీ దేశంలో మీకు తెలుసు. నిన్న వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసిన, ఎర్రవెల్లి చిన్న గ్రామమే అయినప్పటికీ మేము హైదరాబాద్ ఇళ్లలో ఉండేటువంటి సదుపాయాలన్నీ ఇక్కడ చేస్తా ఉన్నాం. అన్ని వస్తువులు ఏర్పాటు చేస్తా ఉన్నాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. కాబట్టి ఎర్రవెల్లి, నర్సన్నపేట 2 గ్రామాలలో ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలని చెప్పి కోరితే వాళ్ళందరూ వచ్చిండ్రు. ఈ రోజే చూసుకొని సర్వే చేసుకుని కూడా పోయినరు. అంటే ఎర్రవెల్లిలో కానీ నర్సన్నపేటలో కానీ ఇంట్లో కూర్చొని కాలు మీద కాలేసుకొని అమెరికాకు మాట్లాడే పరిస్థితి వస్తుంది మనకు. మన ఊరు స్వయం పాలిత గ్రామం, స్వయం సమృద్ధ గ్రామం, స్వయం శాసిత గ్రామం, స్వయం ఆధారిత గ్రామం. అంటే మన ఊరును మనమే బతికించుకుంటాం. అది కాన్సెప్ట్. సెల్ఫ్ రూల్డ్, సెల్ఫ్ సస్టైన్డ్, సెల్ఫ్ సపోర్టెడ్ విలేజ్ అంటారు. ఊర్లో ఏ ఒక్క కుటుంబం కూడా పని లేకుండా ఉండద్దు. భూమి ఉన్న వాళ్ళకు ఉన్నది వాళ్ళు వ్యవసాయం చేస్తారు. ఇలా భూమి లేని వాళ్ళకే మనం ఒక 42 ట్రాక్టర్లు పంపిణీ చేసుకున్నాం. ఒక సిస్టమ్ పెట్టుకున్నాం. ఆ ప్రకారం జరుగుతుంది. ఊర్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని అందరం ఒకటే అనుకున్నాం. మన కులం లేదు, మతం లేదు, జాతి లేదు. ఎర్రవెల్లి ఊరందరిది ఒకటే కులం, ఒకటే మతం. గొప్పగా బతుకుడే మన కులం. చిన్న చిన్న పంచాయతీలు ఉంటే బంధుకు పెట్టుకోవాలి. వెనకటి కొన్ని కోపాలో, తాపాలో, పగలో ఉంటే కూడా బంద్ చేయాలి. మనసులోకి వెళ్ళి తీసేయాలి. మన ఊరు మనిషిని చూడగానే మంచిగా చిరునవ్వుతో మాట్లాడాలి. అంత గొప్పగా ఉండాలి. తిట్టుకోవాలంటే తిట్లు కమ్మినా రేపు గీయాలి. తిట్టది మొదలు పెడితే దాంతో ఏమొస్తుంది? మనకి ఏం రాదు. అదే ప్రేమగా ఉంటే కావాల్సినంత శక్తి వస్తుంది. మన ఊర్లో ఉన్నామంటే కొంతమంది చెప్తారు, ఇప్పుడు నేను వస్తే పోలీసు వాళ్ళు వస్తారు, ముఖ్యమంత్రి కదా దాని వల్ల దాడి చేస్తే మంచిగా చెడ్డాయని రక్షణ కోసం వస్తారు. గన్ ఫెన్సింగ్ అంటారు దాన్ని. దానికంటే కూడా బలమైంది ఏంటంటే సోషల్ ఫెన్సింగ్. ప్రజలు ఒకరికొకరు ఆసరా ఉండడం అనే ఫెన్సింగ్ ఏదైతే ఉంటుందో అది ఏ మిలిటరీ కంటే కూడా చాలా పవర్ఫుల్. మన గ్రామంలో మనం ఒకరికొకరు దీమున్నామనే ధైర్యమే మనకు సగం బలం. ఎంతో ధైర్యం ఇస్తుంది మనకు. నేను మొదటి రోజు చెప్పినా మళ్ళా చెప్తున్నా మీకు, నేను చేసే ఈ పని ఒక ఎర్రవేలి కోసం, ఒక నర్సన్నపేట కోసం కాదు. మీరు ముందు బాగుపడితే, మొదట్లో ఏం చేసినాం, అంకాపూర్ గొప్పగా ఉన్నదని మనం వాడికి పోయించినాం, చూసి వచ్చినాం నిజామాబాద్కి పోయి. వాళ్ళు బాగుపడ్డారని చెప్పి. అట్లా మన దగ్గర కూడా బస్సులు కట్టుకొని, కార్లు కట్టుకొని ఇప్పటికే వచ్చిపోతారు మంది. ఇంకా కూడా బాగా వచ్చి చూసిపోతారు, మీతో తెలుసుకుంటారు. అవసరం వస్తే ఎర్రవేలి నుంచి 100 గ్రామాలకు మనం చెప్పి రావాలి. మన గజ్వేల్ తాలూకాలు అంటే ఊరికి ఒక మనిషి ఎర్రవేలి నుంచి పోయి ఇక మేము గిట్ల చేసుకున్నామని ఆ ఊళ్ళో సభ పెట్టి చెప్పేంత స్థితికి మన ఎర్రవేలి గ్రామ ప్రజలు ఎదగాలి. మీరు అట్లా ఎదగాలి. జేసీ గారికి నాది ఒక రిక్వెస్ట్, అన్నిటికీ మొనాటనస్ ఇట్లా మెరూన్ కలర్ వేయకండి. ఒక రోకు మెరూన్ కలర్ వేయండి, ఒక రోకు బ్లూ కలర్ వేయండి, ఇంగ్లీష్ బ్లూ కలరు, ఇంకో రోకు ఇంగ్లీష్ గ్రీన్ కలర్ ఉంటుంది. చూస్తే కూడా ఎట్లుందంటే ఈ వాడ కట్టుకోతే ఇట్లుంది, ఈ రంగు ఈ వాడ కట్టుకోతే ఇట్లు బ్రహ్మాండంగా, అంటే ఒక పువ్వులాగా కనపడాలి ఎర్రవెల్లి గ్రామం. అన్ని రంగులు ఉండి గొప్పగా మంచిగా డీసెంట్గా కనబడే పరిస్థితి రావాలా. అది సింగపూర్ దేశంలో చేస్తారు. అట్లా వాళ్ళ దేశం మొత్తం 4, 5, 6 జోన్లు చేసి ఇక్కడ ఈ బస్తీకి ఈ రంగు, ఈ బస్తీకి ఈ రంగు, ఈ బస్తీకి ఈ రంగు అని వేస్తారు. అల్టిమేట్గా దాన్ని మొత్తం కలిపి చూస్తే ఒక పువ్వులాగా కనపడతా ఉంటుంది. అట్లా సింగపూర్లో జరిగే కథ మన ఎర్రవేల్లో జరగాలి. శ్రావణ మాసంలో ఎర్రవేలిలో కొత్త ఇండ్లలో LED బల్బుల దగదగలతోని, ప్రతి ఇంటికి 2 పాడి గేదెలతోని, ప్రతి ఇంటికి 10 కోళ్ళు సాదుకునే పద్ధతితోని బ్రహ్మాండంగా సంతోషంగా పండగ చేసుకుందాం. నేను కూడా బుక్కడు అన్నం మీతోనే తింటున్నా. రోజు ఇక్కడ ఇళ్లలో పోయిన రోజు ల్యాండ్ డెవలప్మెంట్ చేసే పద్ధతి కూడా చేస్తూ ఉన్నారు. ఇక మీరు ఏం చేసి అక్కర్లేదు, పని చేయాలి అంతే. మీరు ఐకమత్యంగా ఉండాలి, పని చేయాలి. ఈ ప్రాజెక్టు సంపూర్ణంగా విజయవంతం కావాలి. నా జాతకంలో ఒకటి ఉంది. నేను ఏ పని చేయాలనుకున్నానో ఇప్పటి వరకు అయితే దేవుని దయ వల్ల ఓడిపోలే. చాలా పనులు ఏది నేను జరగాలనుకున్నా అవన్నీ జరిగినాయి. మరి ఎర్రవేలి నర్సన్నపేట కూడా నా జాతకం ప్రకారం జరగాలని నేను అనుకున్నాను. కాబట్టి గ్యారంటీ సక్సెస్ కావాలి. ఆ రకంగా ముందుకు పోదామని తెలియజేస్తూ, అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ట్రాక్టర్లు పొందిన మిత్రులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.